వెల్కమ్ టు జేపీ న్యూస్. ఆత్మకూరులో ఘనంగా వైఎస్ఆర్సీపీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు. నెల్లూరు జిల్లా ఆత్మకూరు పట్టణంలోని సత్రం సెంటర్ వద్ద వైఎస్ఆర్సీపీ పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు పార్టీ శ్రేణులు ఘనంగా నిర్వహించారు. తొలుత పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజాప్రతినిధులతో కలిసి దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి, పొట్టి శ్రీరాములు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం పార్టీ జెండాను ఆవిష్కరించి కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. ఈ కార్యక్రమానికి నియోజకవర్గ పరిశీలకులు కోటేశ్వర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ, పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో వైఎస్ఆర్సీపీ ప్రజలకు అనేక సంక్షేమ పథకాలు అందించిందని తెలిపారు. పార్టీ బలోపేతానికి కార్యకర్తల పాత్ర ఎంతో కీలకమని ఆయన అన్నారు. జిల్లా నాయకులు చిల్లూరు ఆదిశేషయ్య, జిల్లా ఎస్సీ సెల్ నాయకులు కొండ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ, ప్రజల సమస్యలను పరిష్కరించడం మరియు పార్టీ సిద్ధాంతాలను గ్రామ స్థాయికి తీసుకెళ్లడం ప్రతి నాయకుడి బాధ్యత అని అన్నారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ స్థాయి వైసీపీ నేతలు, అభిమానులు మరియు పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. జై జగన్, జై జగన్, జై జగన్. మేకపాటి విక్రమ్ రెడ్డి గారి నాయకత్వం, మేకపాటి విక్రమ్ రెడ్డి గారి నాయకత్వం, మేకపాటి విక్రమ్ రెడ్డి గారి నాయకత్వం. ఆత్మకూరు నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు మేకపాటి విక్రమ రెడ్డి గారి సూచనలతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ రచ్చబండ కార్యక్రమానికి చిత్తూరుకు వెళుతున్న సందర్భంలో దురదృష్టవశాత్తు జరిగినటువంటి ఫ్లైట్ యాక్సిడెంట్లో మరణించిన సందర్భంగా ఆ వార్త విన్న తర్వాత ఈ రాష్ట్రంలో అనేక మంది వైఎస్ఆర్ అభిమానులు హఠాత్ మరణం చెందితే వారిని పరామర్శించాలి, వారికి అండగా ఉండాలి, వారికి భరోసా నిలపాలి అని చెప్పి రాజశేఖర రెడ్డి గారి మృతదేహం సాక్షిగా పావురాలకుట్టలో మన ప్రియతమ నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు నేనున్నాను, మీ అందరినీ ఓదార్చుతాను అని చెప్పి మాట ఇస్తే, ఆ మాట ప్రకారం ఓదార్పు యాత్రకు పోతున్న సందర్భంలో ఆనాటి నాయకులు రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ నువ్వు ఓదార్పు యాత్ర చేయడానికి లేదు, నీకు ఏం కావాలి మంత్రి. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మరణించినప్పుడు వాళ్ళని ఓదార్చడానికి కాంగ్రెస్ పార్టీ వద్దన్నా కానీ ఆ ఓదార్పులో పాల్గొని ఒక ప్రతిపక్ష నాయకుడు 2014లో అదేవిధంగా పాదయాత్ర చేసి ప్రజల యొక్క అవసరాలను వాళ్ళ గుర్తించి 2019లో ముఖ్యమంత్రిగా అయిన నాయకుడు, ఏకైక నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. గతంలో ఏ ముఖ్యమంత్రి కొడుకు కూడా సొంతంగా పార్టీ పెట్టి ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి చరిత్ర ఎక్కడా లేదు. ఒక జగన్మోహన్ రెడ్డి గారిని దేశంలో చరిత్ర సృష్టించారు. అదేవిధంగా యువ ముఖ్యమంత్రిగా ఈరోజు ప్రజల్లోకి వచ్చి నవరత్నాలని చెప్పి వచ్చిన 6 నెలల లోపలే నవరత్నాలు ఇంప్లిమెంట్ చేసిన ఘనత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని. ఈరోజు ఆయన చెప్పిన విధంగానే ఒక సచివాలయ వ్యవస్థ తీసుకొచ్చాడు. అదేవిధంగా 131,000 ఒక సంతకంతోనే ఈరోజు ఎక్కడ చూసినా కానీ సచివాలయ వ్యవస్థ, సచివాలయ బిల్డింగు, అదేవిధంగా ఆయుధ ప్రదర్శన కేంద్రం, విలేజ్ క్లినిక్, నాడు నేడు కింద ఈరోజు అక్కడ వైద్యం కానీ విద్య కానీ సమూహంగా మార్పులు చేసి పేద ప్రజల్లో వాళ్ళ నీటిని అవసరాలను గుర్తించి నేరుగా డిపిటి ద్వారా 3 లక్షల కోట్ల ఈరోజు ప్రజల అకౌంట్లో చేసి ప్రజా సంక్షేమమే కోరిక చేసిన ఘనత. 2011 మార్చి 12వ తేదీన ఈ రాష్ట్రంలో ఒక సుదీర్ఘమైనటువంటి రాజకీయ ప్రస్థానం మొదలైందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు సోదరులారా. ఆ రోజు తెలంగాణలో పార్టీ ప్రయోజనాలు దెబ్బతినిపోయిన సమైక్యాంధ్ర కోసం పరకాలలో సమైక్యాంధ్ర నినాదంతో ముందుకుపోయినటువంటి వాడు మన ముఖ్యమంత్రి, ఆనాటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు. 125 సంవత్సరాలు కలిగినటువంటి కాంగ్రెస్ పార్టీ దుర్మార్గమైనటువంటి కేసులు పెట్టి ఆయన్ని 16 నెలల్లో జైల్లో ఉంచినా కూడా ఎక్కడ కూడా ఆయన సంకల్పం, ఆయన కార్యదీక్షత ఎక్కడ కూడా ఆయన దెబ్బతినకుండా ఈ రాష్ట్ర ప్రయోజనాల కోసం పోరాడాడు.